సినిమాలు చూసే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో సుభాష్ చంద్రబోస్ అనే బ్యాక్గ్రౌండ్ తీసుకోరు. కానీ ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ అని తీసుకుని ఇంతకుముందు కూడా మనకు నిఖిల్ సినిమా వచ్చింది, కానీ అందులో పెద్దగా ఏం చూపించలేదు. కానీ ఇందులో మాత్రం ఆ సీక్రెట్ ఏజెంట్ ఏదైతే చూపిస్తాడో డెవిల్ అని చూపించి చాలా బాగా, చాలా ఎంగేజింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా పోతుంది. ఒకప్పుడు మనకి విలనా హీరోనా ఏంటని మనకు అర్థం కాదు. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత ఒకటి మనకి రివీల్ చేస్తాడో ఎక్స్ట్రాడినరీ గూస్ బంప్ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. క్లాప్స్ ఓడిపోతాయి, అంత బాగా చేసిండు. కళ్యాణ్ రామ్ కూడా చాలా బాగా నటించిండు. సో సినిమాలో మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సినిమాలో ఒక్కటి కూడా నెగిటివ్ పాయింట్ లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా. కళ్యాణ్ రామ్కి ఒక మంచి బ్లాక్ బస్టర్ పట్టిందని చెప్పేసి. ఆమె క్యారెక్టర్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ అంత గ్లామరస్ ఏముండదు సినిమాలో, మొత్తం చీరకట్టు మీద ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో సినిమాలో ఆమెకి 2 పాటలు ఉన్నాయి. సో ఆమె రోల్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటుంది. మనకు ఆమె కూడా ఎక్కడ బోర్ అనిపించదు. ఆమె రోల్ కూడా కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ఈ సినిమా వండర్ఫుల్. ఆమె కూడా ఒక మంచి హిట్ పడింది అని చెప్పి. హిట్ సినిమా మాత్రం హిట్. సినిమాకి డౌట్ లేదు. సరే మనకు సలార్ సినిమా వచ్చినా కానీ ఇప్పుడు మన కలెక్షన్స్ కానీ ఎలక్షన్స్ కానీ కొంచెం స్లో పేస్లో పోతుండేమో, కానీ సినిమా మాత్రం 100%. బింబిసారా అని కాదు, ఎందుకంటే నటన పరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ కళ్యాణ్ రామ్ గారు ఎన్నో పాత్రలు చేశారు కాబట్టి మనకు అట్లా నటన పరంగా చూసుకుంటే కొంచెం ఆ యాక్షన్ లుక్ కానీ బింబిసారా లాగా అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆ సినిమాకి ఈ సినిమాకి పొందడం లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా. డెవిల్ కళ్యాణ్ రామ్ గారు మూవీ చూశాను అన్నప్పుడు నేను. మూవీ గుడ్ అన్న. అండ్ ఇది ఫ్రీడమ్ ఫైట్ థీమ్డ్ మూవీ. ఇది మనకైతే A to Z ఫ్రీడమ్ ఫైటర్ మూవీ, బ్రిటిషర్స్ మనం రూల్ చేస్తున్న టైంలో జరిగిన రెవల్యూషనరీ రిలేటెడ్ మూవీ ఇది. అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఇది కళ్యాణ్ రామ్ గారికి హిట్ అయిన అనుకోవచ్చు అన్న మనం అయితే. అండ్ ఇది న్యూ ఇయర్లో మంచి స్టార్ట్ అని కూడా అనుకోవచ్చు. అమిగోస్ తర్వాత హిట్ పడలేదు, మూవీ కూడా తీయలేదు ఆయన. సో అమిగోస్ తర్వాత ఫ్లాప్ తర్వాత ఈ మూవీ వచ్చింది, బ్లాక్ బస్టర్ పడింది అనుకోవచ్చు ఇద్దరు కాంబినేషన్. ఇది హిట్ అనే చెప్పొచ్చు అన్న. అండ్ ద థింగ్ ఈజ్ హీరో ఓరియంటెడ్ మూవీ అన్నది కంప్లీట్గా. అండ్ ద ఫైట్ సీన్స్ ఆర్ వెరీ గుడ్. ఇది రొటీన్ స్టోరీ కాదన్న, ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ టైప్ మూవీ అయితే కాదు. ఇది ఫ్రీడమ్ రెవల్యూషనరీ టైప్ మూవీ. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ అయితే. లేవు నాకు బింబిసార అది వేరే థీమ్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ థీమ్ అన్న. మనకు తెలుస్తుంది కదా అన్న మూవీ, ఒక మూవీ ఇప్పుడు లేటెస్ట్ అంటే మోడర్నైజేషన్ వేరే ఉంటుంది. ఇది ఫ్రీడమ్ ఫైట్ సీన్ అంటే ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ ఆర్ థీమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ థీమ్స్ కానీ అన్నీ కానీ మనకి ఆ టైప్ థీమే పెట్టారు. ఆవిడ రోల్ కూడా బాగానే ఉంది, బాగుంది. ఇది హిట్ పడినట్టు. ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఎంటర్టైన్మెంట్. ఒక ప్రతి ట్విస్ట్లో అన్న రేస్ మూవీని మించిన ట్విస్ట్లు ఉన్నాయి. అలాగే తమిళ్లో చూసుకుంటే తమిళ్ మూవీలో ఎక్కువ ట్విస్టులు ఉంటాయి, ఆ ట్విస్టుల కన్నా ఎక్కువ ట్విస్టులు ఉన్నాయి. ఇది ఇందులో ప్రతి ట్విస్ట్ నెక్స్ట్ ఏంటని ఇంట్రెస్టింగ్గా సస్పెన్స్గా ఉంది. కాబట్టి ట్విస్ట్ తమిళ్ మూవీలో కొన్ని కనిపెట్టవచ్చు నెక్స్ట్ ట్విస్ట్ అని, కానీ ఈ సినిమాలో అసలు కనిపెట్టడానికి అవదు. చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. సంయుక్త మీనన్ కూడా ఆల్మోస్ట్ సూపర్ చేశారు. బాగా చేశారు. ఆమెకి కొంచెం అదే ఏజెన్సీ ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఆమెకి హీరోయిన్ కాదు. ఈ సంయుక్త మేనన్కి ఒక ఏజెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. కళ్యాణ్ రాము ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే లాస్ట్ 10 minutes ఎక్సలెంట్ అన్న, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది అందులో ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుందన్న. బిజిఎమ్స్ ఆల్రెడీ ముందే చూశారు కదా నా బ్యాక్గ్రౌండ్లో. డెవిల్ మూవీ మంచిగా అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్ట్లు అనిపించిందండి. మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్ట్ ఉంది. మోరోవర్ మనం గెస్ చేయడానికి ఏం ఉండదు ఇక్కడ. అంటే మన నడిపించిన విధానం అయితే, స్టోరీ లైన్ నడిపించిన స్క్రీన్ పై అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అందించారండి సినిమా అయితే. హైలైట్స్ అనిపించి సస్పెన్స్ బాగా హైలైట్స్ ఉంది. ట్విస్ట్లో సస్పెన్స్ బాగా హైలైట్ అనిపించింది. అంటే ఎలాంటి బోర్ కొట్టకుండా ఒక ఆడియన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి అనే విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ నడిపించిన స్టోరీ బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి సినిమాకి. లాగే అనిపించలేదండి, అంటే లాగే అనిపించలేదు. అంటే ఎడిషనల్ కొన్ని ఏదో కావాలని పెట్టినట్టు అనిపించింది, కానీ అవన్నీ ట్విస్ట్ పరంగా అంటే ఒక ఆడియన్ ఎంజాయ్ చేసే విధంగా, ఎంటర్టైన్ చేసే విధంగానే పెట్టారండి. ఎలాంటి బింబిసార్ అంత లేదండి, అది సపరేట్ ఇది సపరేటు. కానీ బింబిసార్ అంతా సూపర్ డూపర్ హిట్ ఏం కాదు. కానీ మోర్ ఓవర్ ఈ సినిమా అయితే మాత్రం అంటే ఫ్రీడమ్, నేతాజీని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చింది సినిమా అండి. ఇది సూపర్ అండి. కళ్యాణ్ రామ్ చాలా యాక్ట్ చేశాడు, చాలా యంగ్ అనిపించాడు ఈ సినిమాలో. సెపరేట్ అంటే లుక్ పరంగా చాలా బాగా అనిపించింది. సంయుక్త మీనన్, మాలవిక నాయర్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని స్క్రీన్ ప్లే అండ్ సంయుక్త మీనన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. మాలవిక కొంత
కొంతవరకే స్క్రీన్ షేర్ చేసుకుందాము. కామెడీ కానీ అంటే సాంగ్స్ కానీ పెద్ద స్కోప్ లేదన్న దీంట్లో. ఓన్లీ స్టోరీని, నేతాజీని ఒక మామూలుగా ఆయన ఎలా ప్రొడక్ట్ చేయాలో బ్రిటిషర్స్ నుంచే ఈ స్టోరీ నడిపించాడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టాడండి. స్టోరీ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఖచ్చితంగా చూడండి. ఎలాంటి మీకు బోర్ కొట్టదు, యూ విల్ ఎంజాయ్. డైరెక్షన్ బాగా తీస్తాడు, అభిషేక్ నామా బాగా తీస్తాడు. అట్లేం లేదండి, బాగా నడిపించాడు. ఏదో డైరెక్టర్ ఇంపాక్ట్ ఏం పర్లేదండి, మంచిగా అనిపించింది సినిమా అయితే. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. 1 year నుంచి చూసిండే మూవీస్లో విరూపాక్ష తర్వాత బెస్ట్ సెకండ్ హాఫ్ అంటే ఇదే అని నేను చెప్తాను. సీరియస్లీ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా ఉన్నట్లు ఉంటుంది, కానీ ఇంటర్వెల్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది బ్రో. చాలా బాగుంది అనమాట. అండ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఒక 3 సీన్స్ వస్తుంది. ఎలాంటి వాళ్ళైనా సరే థ్రిల్ అవుతారనమాట. క్లాప్స్ కొట్టి విజిల్స్ కూడా వేస్తారు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాదని తెలుస్తుంది. మొత్తం నేను చెప్తే ఇంకా నన్ను కామెంట్స్లో వేసుకుంటారనమాట, స్పాయిలర్స్ చెప్తాను అని. అదొక ట్విస్ట్ కావచ్చు. మళ్ళీ సెకండ్ది ఏంటంటే షఫీ, ఒక యాక్టర్ షఫీ ఉన్నాడు కదా, ఛత్రపతి యాక్టర్ వచ్చేసి ఎలివేషన్ ఇస్తాడు సీరియస్లీ. అండ్ అదే టైంలో కళ్యాణ్ రామ్ డైలాగ్స్ చెప్తారు. నిజాయితీగా ఉండడానికి నేను ఏమైనా కుక్కని అనుకుంటానవా, నేను సింహాన్ని అని బ్రిటిష్ వాళ్ళతో చెప్తారనమాట. సో మీ అందరికీ చుక్కలు చూడడం హాబీ ఏమో, నాకు చుక్కలు చూపించడం హాబీ. ఇప్పుడు ఒక్కొక్క చుక్క నేను మీకు చూపిస్తాను అని చెప్పే డైలాగ్ కావచ్చు. మీ బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మా నేల కావాలని వచ్చారు కదరా, మీకు ఇస్తాను, నేల ఇస్తాను, 6 అడుగులు నేల ఇస్తాను, కాకపోతే ఇప్పుడు కాదు, మిమ్మల్ని చంపి పాతి పెట్టిన తర్వాత ఇస్తాను అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. 1, 2, 3 డైలాగ్స్ కాదు, ఇలాంటివన్నీ గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ ఒక 10 ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ మనకు వచ్చేసి. ఫస్ట్ హాఫ్ కొంచెం అబవ్ యావరేజ్ లాగా ఉంటుంది, బట్ కానీ మూవీ అంటే మనం ప్రతి ఒక్క సెకండ్ బాగుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఓవరాల్గా మంచి మూవీ. సో పాజిటివ్స్ అంటే అదే సెకండ్ హాఫ్లో పాజిటివ్స్ బ్రో. ఆ వచ్చే ట్విస్ట్ కావచ్చు. మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఏంట్రా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ అయినా ఇది మనం అనుకుంటా ఉంటాం అనమాట. ఆ మర్డర్, కానీ ఆ మర్డర్ మిస్టరీ నుంచి ఒక ఇండిపెండెన్స్ కనెక్ట్ చేసి సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చూపించి, సో అంటే స్టోరీ వైజ్ అయితే నిజంగా చాలా కష్టం ఇలాంటి స్టోరీ రాసుకోవాలి అంటే. ఆ స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ బాగుంది. అది నవీన్ మేడనమే 80% చేశారని చెప్తున్నారు కదా, సో చాలా బాగుంది అనమాట. ఎవరు డైరెక్టర్ అనేది సెకండరీ, బట్ మూవీ డైరెక్షన్ అయితే నిజంగా బాగుంది. ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో ఒక 3-4 ట్విస్ట్లు లేదు బ్రో. నేను కూడా ఒక ట్విస్ట్ అయితే గెస్ట్ చేయలేదన్నమాట అసలు. కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, అండ్ క్లైమాక్స్ లో ఇంకోటి ఆల్మోస్ట్ చెప్పేది మర్చిపోయినాను. క్లైమాక్స్ లో కూడా ఒక ట్విస్ట్ అనమాట, మోర్స్ కోడ్ గురించి ట్విస్ట్ వస్తుంది. అండ్ యాక్టింగ్ అయితే కళ్యాణ్ రామ్ గారు ఆబ్వియస్లీ బాగా చేస్తారు. లేదు బ్రో, రెగ్యులర్ గా అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు కొంచెం రెగ్యులర్ గానే ఉంటుంది, ఒప్పుకుంటాను నేను. ఇంటర్వెల్ ముందు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ అంతా ఎక్సలెంట్ గా ఉంటుంది. మంచి మూవీ వచ్చి అందరూ ఎంకరేజ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఎక్సలెంట్ సెకండ్ హాఫ్, అబవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్. ఓవరాల్ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. డిఫరెంట్ మూవీ అనమాట కంపేర్ టు రీసెంట్ మూవీస్. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అని చెప్పక్కర్లేదు మనకి. కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు ఒక మెసేజ్ వారంటీగా మూవీ చేస్తుంటారు. వాళ్ళు ఎక్సలెంట్ గా తీశారు. మూవీ అయితే చాలా బాగుంది. అక్కడ కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించిన, క్లైమాక్స్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి. కంపల్సరీ చూడాల్సిన మూవీ. ఒక మెసేజ్ వారంటీ మూవీ. మనకు ఒక 1985లో ఇప్పుడు జరిగిన సంఘటన మనకు ఇప్పుడు చూపించినట్టు ఒక రివీల్ చేసినట్టు అనిపించింది. ఎక్సలెంట్ ఉంది మూవీ. డెవిల్ మూవీ ఎక్సలెంట్ ఉంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అని చెప్పక్కర్లేదు మనకి, ఎక్సలెంట్ ఉంది. ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ చూడండి. కంపల్సరీ సెట్ అయ్యారు. సాంగ్స్ అంటే ఒక సాంగ్ బాగుంది, ఒక లవ్ సాంగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ కొంచెం క్లైమాక్స్ ఇంటర్వెల్స్ మొత్తం వేరే లెవెల్ అనిపించింది, బాగుంది. అది అంటే ఒక ఫైట్ సీన్స్, ఒక క్లైమాక్స్ కానీ వేరే ఒక లెవెల్ తీసుకెళ్లారు. ఎక్సలెంట్ ఉంది మూవీ. మిమ్సార్ తర్వాత ఒక మెసేజ్ వారంటీ మూవీ, ఒక ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. వేరియేషన్స్ అంటే మనకి భీమసార్ లో కొంచెం వేరియేషన్ ఎట్లా ఉంటే అట్లా అనిపించింది. ఎక్సలెంట్ ఉంది యాక్టింగ్ అయితే. ఫ్యామిలీ యాక్టింగ్ చూడొచ్చు. అంటే కొంచెం బోరింగ్ అనిపించినా మనకి పర్లేదు, ఒక మెసేజ్ వారంటీ కదా, పర్లేదు చూడొచ్చు. కెరియర్ లో హిట్ అనుకోవచ్చు. గుడ్ మూవీ. అంటే ట్విస్ట్ అంటే మనకి స్టార్టింగ్ తెలియదు, ఒక బ్రిటిష్ ఏజెంట్ అనుకుంటాం కళ్యాణ్ రామ్ గారిని, కానీ లాస్ట్ కి ఒక క్లైమాక్స్ తివర్ణ అని ఒక అంటే సుభాష్ చంద్రబోస్ కి ఒక ఏజెంట్ కొడుకొచ్చమని చూపిస్తారు. అక్కడ కొంచెం మనకి ఎగ్జాక్టింగ్ గా ఫీల్ అవుతాం అనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ చూసి అర్థమవుతుంది, సెకండ్ లాస్ట్ ఎండ్ వరకు చూస్తే కానీ మీకు అర్థమవుతుంది మూవీ. ఎక్సలెంట్ ఉంది మూవీ. బాగుంది బ్రో సినిమా. సినిమాలో నాకు ట్విస్ట్లు బాగా నచ్చింది అన్న సెకండ్ హాఫ్ నుంచి. ఆ సినిమా అయితే ఓవరాల్గా ఫైట్స్ కానీ ట్విస్ట్లు కానీ మొత్తం మన ఒక ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన మూవీ. ఒక మొత్తం కోడింగ్కి సంబంధించింది ఉంటుంది మూవీలో. బాగుంది మూవీ. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంటుంది అన్న ఫస్ట్ నుంచి. మనకి ట్విస్ట్లో ఇంటర్వెల్ నుంచి ట్విస్ట్లు మామూలుగా ఉండవు సినిమాలో.
ట్విస్ట్లు వేరే లెవెల్లో ఉంటాయి. సంయుక్త మీనన్ యాక్టింగ్ బాగుంటుంది బ్రో. తను ఒక ఏజెంట్, మూవీలో ఒక ఏజెంట్ లాగా చేస్తున్నారు, సీక్రెట్ ఏజెంట్. మధ్య మధ్యలో ట్విస్ట్లు, ఆ కోడింగ్ లాంగ్వేజ్ బాగుంటుంది. లాస్ట్కి ఒక ఫైటింగ్ ఉంటుంది, ఫైటింగ్ ముందు కోడింగ్ లాంగ్వేజ్ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ లాస్ట్ పార్టీకి అయితే ఇచ్చి పడేసిండు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలు లేదు, ఒక 10కి ఒక 80 వచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. విజువల్స్ బాగున్నాయి అన్న, బాగా వచ్చిండ్రు విజువల్స్ కానీ మొత్తం. అన్న కళ్యాణ్ రామ్ సినిమా డెవిల్ ఇప్పుడే వచ్చినాడు. ఆ సినిమా మాత్రం మామూలు లేదను. ఒక కళ్యాణ్ రామ్ అనేది బింబిసార తర్వాత అట్లాంటి స్టోరీ, అంటే బింబిసార ఎలా ఉందో కొత్తగా ఇది కూడా కొత్త స్టోరీ అన్న. అంటే రియల్ స్టోరీ అన్న. సుభాష్ చంద్రబోస్ అంటే అప్పట్లో ఎలా జరిగినాయో అన్ని రియల్ చూపించిన సినిమా అంటే రియల్ స్టోరీ అంటే ఇదే బ్రో. అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అన్న. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ మాత్రం 1 man షో బ్రో. ఆ యాక్టింగ్ అంటే ప్రతి షార్ట్స్ లో బ్రో ఏడా తగ్గకుండా ఆ షార్ట్స్ అయినా అసలు ఆ డైరెక్షన్ అయినా మళ్ళీ ఇంకోటి ఆయన యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి బ్రో. ఎందుకంటే ఏడా తగ్గలే బ్రో. ప్రతి యాక్టింగ్ ప్రతి సీన్స్లలో ఏ సీన్లలో ఏం కావాలో పవర్ఫుల్ గా చేసిన సినిమా మాత్రం ఈ సినిమా. సంయుక్త మీనన్ యాక్టింగ్ ఏం చెప్తాం బ్రో. ఆమె నడుము ఉంటుంది బ్రో, నడుమా ఉడుమా అర్థం కాదు బ్రో. ఆ వడ్డానే వేసుకుంటే వడ్డానే టైట్ అయిపోతాయి బ్రో. దాన్ని అంతా లావ్ అయిపోయింది బ్రో. బ్రో సుభాష్ చంద్రబాబు హ్యాట్స్ చెప్పారు. సెకండ్ హాఫ్ లో అంటే స్టోరీ మొత్తం సుభాష్ చంద్రబోస్ వెనక నడుస్తూ ఉంటుంది బ్రో. రైట్ హ్యాండ్ అంటే అప్పట్లో సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్ ఎలా చేసిండు అంటే అప్పట్లో సీక్రెట్ గా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన సామ్రాజ్యానికి ఎలా తెచ్చిలో ఒక సీక్రెట్ గా కళ్ళ కద్దినట్టు చూపించింది బ్రో. సినిమా స్టోరీ కొత్తగా ఉంది. ఒకటే సినిమా చూడాలంటే అందరు రండి. సుభాష్ చంద్రబోస్ అప్పట్లో ఏం జరిగిందో స్టోరీ మాత్రం ఇది ఉంటుంది. ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్న, చాలా బాగుంది సినిమా. 90% చెప్తున్నా, సినిమా మాత్రం హిట్ అన్న. ఒక మాటలు చెప్పాలంటే 1 man షో అన్న. కళ్యాణ్ రామ్ యాక్టింగ్, కళ్యాణ్ రామ్ కోసం ఖచ్చితంగా చూడాలి సినిమా. సంయుక్త మీనన్ అందాలు కానీ, అది ఐటమ్ సాంగ్ కానీ, మళ్ళీ మాలవికేది కానీ, శ్రీకాంత్ అయ్యాది కానీ, వీళ్ళందరూ కూడా యాక్టింగ్ వేరియేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయన్న. చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చూడవచ్చు మంచిగా. రియల్ చెప్పాలంటే మంచి కంబ్యాక్ వచ్చింది. మళ్ళీ బింబిసార్ 100% పడతా అన్న ఛాన్స్. కళ్యాణ్ రామ్ అంటేనే కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చేవాడు. ఈ సినిమాతోని మళ్ళీ నెక్స్ట్ కళ్యాణ్ రామ్తో కూడా తీస్తాడో లేకపోతే నెక్స్ట్ హీరోతో తీస్తాడో తెలియదు, కానీ ఈసారి చిట్టు కొట్టాడు డైరెక్టర్ మాత్రం. ఉంటే బాగుంటుంది అన్న, ఉంటే బాగుంటుంది. కానీ ఇది బాగుంది సినిమా అయితే. ఓవరాల్గా చెప్పాలంటే సూపర్ ఉంది. అసలు మ్యూజిక్ బాగానే ఉంది అన్న, మ్యూజిక్ మాత్రం బాగుంది, అట్లేం లేదు. సినిమా అయితే ఓవరాల్గా టీం హార్డ్ వర్క్ చేసింది అన్న. మొత్తము డిఫరెంట్ స్టోరీ ఇది. అసలు ఇప్పటివరకు నేను చూడలేను. ఇప్పటివరకు ఇంతో వేరియేషన్స్ బాగున్నాయి అన్న. అసలు ఫైట్ సీక్వెన్సెస్ కానీ, అసలు కళ్యాణ్ రామ్ మాట్లాడే డైలాగ్స్ కొట్టే వేరియేషన్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. మన భారతదేశానికి గొప్ప చరిత్ర చూపెట్టారు అట్లా అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. ఆ నేతాజీ ఉంది కదా, అది ఒకటి సస్పెన్స్, అది చెప్పొద్దు. ఆ సినిమా కోసం అది చూడాలి పక్క. ప్రతి ఒక్క ఆడియన్స్ ఎవరైనా సినిమా చూడండి, మస్తు ఉంది. ఫ్యామిలీతో చూడండి అందరు. థ్యాంక్ యూ అన్న. డెవిల్ అన్న చాలా బాగుందన్న, బాగుంది చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ అయినా కళ్యాణ్ రామన్న హీరో అదే కదా. కళ్యాణ్ రామన్న పర్ఫార్మెన్స్ అయినా ఓవరాల్గా మన సార్ మూవీలో సంయుక్త మీనన్ అయినా హీరోయిన్ అయినా పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. అందరికీ నచ్చింది. చాలా సస్పెన్స్ ఉంటుంది అన్న సినిమా అంతా. ఓవరాల్గా చాలా నచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉందన్న, సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉంటుంది. ఓవరాల్ అయితే సినిమా ఓకే. చాలా రోజుల తర్వాత ఒక నందమూరి సినిమా అనిపించింది అన్న నాకు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు బింబిసార తర్వాత ఎలాంటి సినిమా తీస్తారు అనే ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉండే నాకు. బట్ ఈ సినిమా 100% ఫుల్ఫిల్ చేశాడు అన్న. ఏం యాక్టింగ్ భయ్యా, కుమ్మేశాడు అసలు. 1 man షో అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు. నాకు అంత బాగా అనిపించింది. కొన్ని సీన్లు ఉంటాయన్న, అసలు కళ్యాణ్ రామ్ గారా లేకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారా అనిపించేలాగా నాకు అనిపించింది. కొన్ని సీన్లు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్లు అయితే వేరే లెవెల్ యాక్టింగ్ అన్న. సినిమా స్టోరీ విషయానికి వస్తే మెయిన్ ఒక 1940 ఆ టైంలో జరిగిన ఒక స్టోరీని తీసుకొని చేయడం అయితే జరిగింది. మన సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, వాళ్ళు చూపించిన విధానం, ఒక ఏజెంట్ ఉంటే ఎలా చేస్తారు దాని గురించి చూపించడం కానీ నాకు చాలా బాగా అనిపించింది. బీజిఎమ్స్ ఉన్నాయన్న, ఆయన చెప్పే ప్రతి డైలాగ్ వెనుక ఒక బీజిఎం వస్తుంది. కుమ్మేశారు అసలు. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్లో చాలా కన్ఫ్యూజ్ చేస్తారు జనాల్ని. అరే ఏంట్రా ఇలా జరుగుతుంది అనే ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి తర్వాత స్టోరీలోకి తీసుకెళ్లారన్న. అదైతే నాకు పిచ్చిగా నచ్చేసింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి, థియేటర్లో మాత్రమే. థ్యాంక్ యూ.